బీఆర్ఎస్ లో ఉంటే ఆశయాలను సాధించుకోలేనని అర్థమైందని అందుకే రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీ తనను బాగానే చూసుకుందని, అయితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ రాణించలేకపోయిందని అన్నారు. దేశానికి మేలు జరుగుతుంది అంటే ఏ పాత్ర పోషించమన్నా పోషిస్తానన్నారు. అచ్చంపేటలో కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానంటున్న గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట బీఆర్ఎస్ నాయకుడు గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. మనతో పాటు గువ్వల బాలరాజు గారు. ప్రధానంగా మీరు రాజీనామా చేయడానికి రీజన్స్ ఏంటి? అసలు ఒక సంవత్సరాల కాలంగా నేను కేవలము విషయాలను అవగతం చేసుకోవడం కోసమే దృష్టి కేంద్రీకరించిన తప్ప నేను ఓడిపోయాను కదా అని ఎక్కడ రిగ్రెట్స్ లేవు నాకు, లేదంటే ఏదో సాధించినానే పెద్దగా తృప్తి కూడా లేదు. అఫ్కోర్స్ నేను సాటిస్ఫైడ్గా ఉన్నా. నేను ఏదైతే పాత్ర నేను తెలంగాణ ఉద్యమంలో పోషించినో, శాసనసభ్యుడిగా నేను నా పాత్ర పోషించినో ఎంత తృప్తిగా ఉన్నప్పటికీ త్వరితగతిన నిర్ణయం తీసుకోవడమో లేకుంటే స్పాంటేనియస్గా ప్రకటించడమో జరగలేదు. దీని వెనుక చాలా మేధోమదన జరిగింది. నా ఆత్మీయులు, మేధావులు, నా మంచి కోరేటువంటి వాళ్ళందరితో నేను చర్చించి నిర్ణయాన్ని ప్రకటించిన. బయట చర్చ కూడా జరుగుతుంది. గువ్వల బాలరాజుకి సీటు వచ్చే ఎన్నికల్లో కష్టం బీఆర్ఎస్ పార్టీలో, అందుకే బీజేపీ వైపు వెళ్తారేమో, ఇద్దరికి పొత్తు ఉండే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. పొత్తుండే విషయం అవన్నీ విషయాల పట్ల కారణం ఏంటో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు మాట్లాడినారు, విస్తృతంగా చర్చ జరుగుతుంది. అనొద్దు, కానీ కవిత గారు కూడా ఆ మాట మాట్లాడారు, కానీ నేనైతే ఆ మాట మాట్లాడట్లేదు. నిన్న ఒకరి దగ్గర మాట్లాడినప్పుడు మా పిల్లలు ఏదో తొందరపడి వైరల్ చేసినారు, కానీ నేను ఈ పరిస్థితులు ఎవరు ఏ మాట మాట్లాడితే వాళ్లకు అనుగుణంగా కన్విన్సింగ్గా పాజిటివ్గా వాళ్ళకి మాట్లాడి చర్చను క్లోజ్ చేయాలని ఉద్దేశంతో ఎవరేం మాట మాట్లాడితే సరే అవును కరెక్టే, మీరు అన్నది కరెక్టే అంటున్నాను. ఎవరు కరెక్ట్ అనేది నా అచ్చంపేట గడ్డ నిర్ణయిస్తా. ఆ పవిత్రమైనటువంటి స్థలంలో నేను మాట్లాడితే అక్కడ వచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో, అక్కడ నా ప్రజలతోనో, నా మాజీ ప్రజాప్రతినిధులతోనో, నా నాయకులు కార్యకర్తలతోనో, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి ఆ గడ్డలో ఈ చర్చ పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకే వెళ్తా తప్ప మీరు అంటున్నారు నిజంగా దేశం వైపు అనగానే బీజేపీ అంటుందంటే నిజంగానే బీజేపీ ఒకటే అయితే బీజేపీలోనే ఉంటాం. లేదు ఇంకా ఇతర పార్టీ ఏదైనా ఆ సెన్స్లో ఆలోచిస్తుందంటే దాని గురించి కూడా చర్చ పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కానీ గతంలో మీరు బిఎల్ సంతోష్ లాంటి బీజేపీలో సంస్థాగతంగానే ఆయన చాలా పెద్ద హోదాలు ఉంటారు బీజేపీలో, ఆయన మీద కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మీరు దానిలో కీలకంగా ఉన్నారు. మీరు ఒకవేళ పూర్తి స్థాయి రికార్డ్స్ ఆ రోజు నాకైతే తెలియదు. ఐ వాజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ దట్ టైం. బిఎల్ సంతోష్ గారు ఎవరు అనేది కూడా నాకు తెలియదు. చర్చిస్తుంటే చర్చలో మాత్రం వారి పేరు వచ్చింది తప్ప నేను ఆరోపణలు చేసిన మాట ఇవన్నీ అవాస్తవమే. నేను బిఎల్ సంతోష్ గారి పైన ఆరోపణలు చేయడం కానీ, బీజేపీ పైన చేయడం కానీ, లేదంటే కాంగ్రెస్ ఏదో చేస్తుందని కానీ నేను ఆలోచించలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో నేను ప్రచారంలో నిమగ్నమైన సమయంలో కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించి ఆ టాస్క్ ఇస్తే నా నిబద్ధతను చాటిన. నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిన, సంతోష్ ఎవరు, ఇక్కడ వచ్చింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేసిన. మళ్ళీ నాకు వచ్చిన హింట్ ఏంటంటే మీరు ఏం డిస్కషన్ పెట్టకండి వచ్చేసేయండి అంటే ఇమ్మీడియట్గా మేము అక్కడ ఆ డిస్కషన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫైనల్గా మీకు మంత్రులు కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు. అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా గువ్వల బాలరాజు మాతో టచ్లో ఉన్నాడు అంటున్నారు. ఏ పార్టీలో జరుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా మీ సొంత జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అందరూ కూడా అడుగుతున్నారు. మా నియోజకవర్గ ప్రజలు కూడా కొందరు అటు వెళ్తాం ఇటు వెళ్దాం లేదు, మెజారిటీగా మొత్తం మీద ఏకాభిప్రాయం అయితే ఇక్కడ రాదు. నిర్ణయం మా ప్రజలు వెల్లడించిన దాన్ని బట్టి నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి అచ్చంపేట ఏం దిశానిర్దేశం చేస్తుందో అటువైపే నేను ప్రయాణం చేస్తే తప్ప నేను నా నిర్ణయం అంటూ తీసుకుంటే మా ప్రజల నిర్ణయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటా తప్ప ఏకఛత్రాధిపత్యంగా నిర్ణయం తీసుకొని పోయేవాడిని కాదు. ఇది మొత్తంగా గువ్వల బాలరాజు చెప్తాను, తనకు అధికారం ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే, పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. ఇక అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సూచన చేస్తే ఆ సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన మాట ఉంది. వీడియో జర్నలిస్ట్ మలిబాబుతో నరేష్ అలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.